ప్రతిదీ మనం ఆశించినది యుక్తమైనదైతే, సమంజసమైనదైతే, అది నువ్వు బయటికి అడక్కపోయినా సరే అది నీకు దక్కింది. కొన్ని అలాగ నువ్వు పొందుకొని ఉన్నావు. అది ఎవరి ఫలమో తెలుసా? యేసయ్య నీ హృదయ వాంఛలు ఎరిగి నీ పక్షాన విజ్ఞాపన చేశాడు. ఎన్నో పొరపాట్లు మన నుండి జరిగినా మనం ఇంకా నిర్మూలన కాకుండా ఉండడానికి కారణం యేసయ్య విజ్ఞాపన. శత్రువు రాత్రి మగళ్ళు పోయి కంప్లైంట్లు చేసినా సరే మనం ఇంకా నాశనం కాకుండా ఉండడానికి కారణం, దేవుని ఉగ్రతకు బలి కాకుండా ఉండడానికి కారణం యేసయ్య విజ్ఞాపన. చాలా విషయాలు మనం అడిగినవి దొరుకుతున్నాయి, అడగనవి కూడా దేవుడు మనకి ఇవ్వడానికి కారణం యేసయ్య విజ్ఞాపన. అక్కడ కూర్చున్నాడు తండ్రి కుడి పార్శ్వమందు. కొన్ని ఆశీర్వాదాలు మనకు దక్కకుండా చేయడానికి కూడా ఇటు కంప్లైంట్లు చేస్తున్నాడు పోయి సిగ్గుమాలినాడు. అయినా సరే అవి మనకు దక్కునట్లు యేసు తన రక్తమును చూపించి మన పక్షమును విజ్ఞాపన చేసి మనకు ఆ కృపలు ఇస్తా ఉన్నాడు. అందుకే ఏ రోజుకి ఆ రోజు మన బండి దొర్లిపోతా ఉంది.